మూత మోగించడానికి సిద్ధమవుతున్నది, గుర్తుపెట్టుకోరు. రైట్. ఇక యువ వికాసం మీ అందరికీ తెలిసిందే. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్కు సంబంధించి ఇది పెడతా అని చెప్పిండు. ఇక ఇది అయ్యేది లేదు, సచ్చేది లేదు. పాపం మా ఏందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ ఏ పార్టీకైనా జెండా యువత మొయ్యాలి, కేసుల పాలు యువత కావాలి, లాఠీ చార్జీలలో లాఠీ యువత మీద ఇరగాలి, వాళ్ళ వెన్నుముక్క మీద. దాంతోపాటు నినాదాలు వాళ్ళు ఇవ్వాలి, రాస్తోరోకలు వాళ్ళు చేయాలి, బందులు వాళ్ళు చేయాలి, ఫ్లెక్సీలు వాళ్ళు చేయాలి, ధర్నాలు వాళ్ళు చేయాలి, ఏమన్నా అయితే పోయి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూకోవాలి. కానీ వాళ్ళకు పదవులు ఇవ్వం, కానీ వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయం. యువత తెలంగాణకు ఊపిరి, గుండెకాయ లాంటిది. అలాంటి యువతను అన్ని పార్టీలకు సంబంధించి ఒక రాజకీయ వ్యసనంగా వాళ్ళ మైండ్ సెట్ను మార్చేస్తున్నారు. వాళ్ళకి అడపా ఎంత పైసలు ఏమన్నా ఉంటే ఇస్తున్నారేమో, దానికి సంబంధించి పాపం వాళ్ళ జీవితాలను నట్టేయటం ఉంచుతున్నారు. ఇవాళ యువతను వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓటమి గురైంది, చాలామంది కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. యువత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, రంజిత్ అన్న అన్నీ ఉండి ఏం చేయలేమంటాం కదా, గదే అయింది మా బతికి, ఇప్పుడు ఏం చేయాలో, అధికారం అన్నా ఎందుకు వచ్చిందా అని తలకాయ కొట్టుకుంటున్నాం అని అనేటోళ్ళు కూడా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కూడా ఈ మాట అంటుండే. ఎందుకంటే యువతకు సంబంధించి యువ వికాసం అనేది ఎప్పుడు వస్తుందో, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇక చేయూత కాదు, చెయ్యి తెంచేది. ఇది చేయూతగా, చెయ్యిని తెంచేది. నెలకు 4,000, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇదంటే ఆల్రెడీ హరీష్ రావు ఇది గతంలో ఇచ్చింది, ఇది బీఆర్ఎస్ పార్టీది, అది అయిపోయింది. ఇది వీళ్ళ ఖాతాలు వేసుకుంటారు అంతే. 4,000 వరకు పింఛను. ఇప్పటి వరకు ముసలులకు సంబంధించి పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏం కథో మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పినా అంటే తెలంగాణ